2003 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు 14 వాలంటీర్స్ డే. వాలంటీర్స్ డేకి నా భార్యకి గిఫ్ట్ తెద్దామని ఆశతో ఆ రోజు డ్యూటీకి వెళ్ళాను. సాయంకాలం వచ్చినప్పుడు ఏమైందంటే ఇంటికి వస్తూ ఉన్నాను. సాయంకాలం 2003 13వ తారీఖు ఇంటికి వచ్చే టైంలో ఇంటికి పరిస్థితి బాగా గందరగోళం ఉంది. ఏంటని చూస్తే మా అబ్బాయికి అప్పటికి 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటాడు. కొంచెం మాట్లాడుతూ నడుస్తున్నాడు. మనం వైరింగ్ చేసి ఒక కరెంట్ పైపు ఒక జాండ్ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు. పక్కనే అది ఎలా ఉందంటే ఇరిగిన పైప్ అనమాట. కట్ చేసింది కదా, ఇరిగిన పైపు. అది కట్ చేసిన పైప్ అయితే స్మూత్గా ఉంటుంది, ఇరిగిన పైప్ ఇది. ఆడుకుంటాడు. పక్క నుంచి ఒక ముస్లిం ఆయన వచ్చి హార్న్ కొట్టాడు. వీడు కలవరపడి తప్పుకుపోయి బోర్లు పడిపోయాడు. అది కూర్చుకున్నాడు. బోర్లు పడిపోతే ఇంకా గొంతు లోపల కూర్చుకుంది, నోట్ లోపల. ఎట్లా అంటే పైప్ వెంబడి రక్తం బయటకు వచ్చింది. మనం మంచి ట్యాప్ బంద్ చేస్తే డ్రాప్స్ ఎట్లా పడతాయి ఎట్లా పడింది. ఎంబడే నాకు పడేసి క్యాక్లు వేస్తే ఎంబడే నా భార్య ఇంట్లోంచి వచ్చి ఎంబడే పైపు చేస్తాడు. వీడు స్లోగా పడిపోయాడు పిల్లడు. అప్పటికి ఎంబడే చెయ్యి అడ్డం పడుతుంటే ఈ సైడ్లో రక్తం కారుతూనే ఉంది. ఇంకా ఎంబడే నేను డ్యూటీ నుంచి వచ్చాక ఏం చేయాలని అర్థం లేని పరిస్థితి, ఏం చేయాలి అర్థం కావట్లా. రేపు పిల్లోడి పరిస్థితి స్పృహ కోల్పోయాడు. భయం వేస్తుంది. ఎంబడే కేరళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలంటే 8,000 ఖర్చు అవుతాను. అప్పుడు ఓకే అండి ఆపరేషన్ చేయండి పర్వాలేదు అన్నాం. అయితే ఆపరేషన్ చేసే ముందు సంతకాలు చేయించే ముందు ఆయన ఏమంటే మీ అబ్బాయికి ఆపరేషన్ చేస్తాను కానీ జీవితంలో ఇంకా మాటలు రావు, జీవితంలో ఇంకా మాటలు రావు. ఎప్పుడే నేను షాక్ అయిపోయాను. ఉన్నది ఒక్క కొడుకు, జీవితంలో మాటలు రాకపోతే మనకెందుకు?